దాన్ని కొనసాగింపు ఈరోజు చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద టాపిక్. ఏదైనా ప్రేరణ, ఒక తుమ్ము గురించి నిన్న మనం చెప్పుకున్నాం. తుమ్ము వస్తున్నప్పుడు మనం దాన్ని నిలిపేయాలని, అది బ్రీతింగ్ కూడా ఆగిపోతుందని చూడాలని. అయితే అది ఒకటే కాదు, ఇంకేదైనా చేయొచ్చు. ఉదాహరణకి మంచినీళ్ళు తాగుతున్నారు. ఎప్పుడు తాగుతారు? యు ఆర్ గోయింగ్ టు డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. టచ్ చేశారు, గ్లాస్ సడన్గా స్టాప్ చేయడం. అక్కడ చెయ్యి ఉంది, తాగాలని దప్పిక ఉంది, లోపల దప్పికగా ఉంది, కానీ ఆపేశారు. గ్లాస్ బయట ఉంది, లోపల దాహం ఉంది. గ్లాస్ మీద చెయ్యి ఉంది, కళ్ళు గ్లాస్ వెనుక చూస్తున్నాయి. స్టాప్ చేయాలి. ఇక్కడ స్టాప్ అంటే బ్రీతింగ్ కూడా ఉండకూడదు, ఏ మూమెంట్ ఉండకూడదు. ఇఫ్ యూ హ్యావ్ బికమ్ డెడ్ అంటే బ్రీత్ ఆగిపోయింది అంటే మరణించినట్టు. అంటే యూ హ్యావ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. అప్పుడు ఏం జరుగుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడికి తీసుకెళ్తుంది? మీ కేంద్రంలోకి తీసుకెళ్తుంది. మీ కేంద్రంలో మీరు పడతారు. ఎందుకని? ఆ ప్రేరణ, ఇంపల్స్ ఏదైనా కానీ ఎక్కడికి తీసుకెళ్తుంది? బయటికి తీసుకెళ్తుంది. అంటే ఎనర్జీ బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్తున్న ఎనర్జీ మనం అక్కడ స్టాప్ చేసాం. ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా ఆగిపోదు, కదలికగా ఉంటుంది, నిరంతర సంచలనంగానే ఉంటుంది, మూమెంట్. అయితే బయటికన్నా వెళ్ళాలి, లేదా లోపలికన్నా రావాలి. ఎనర్జీ అనేది స్థితంగా ఉండదు. కొన్ని లాస్ ఉన్నాయి, ముందు అవగాహన చేసుకోవాలి. ఈ లాస్ అవగాహన చేసుకున్నప్పుడు, నియమాలను అవగాహన చేసుకున్నప్పుడు ఈ మెకానిజం మనకి టెక్నిక్ ఈజీగా అర్థమవుతుంది. ఎనర్జీ ఎప్పుడు మూమెంట్గా ఉంటుంది. అది బయటకన్నా కానీ లోపలకన్నా కానీ, ఎనర్జీ లోపలికి వెళ్ళటం కానీ బయటికి వెళ్ళటం కానీ. ఎనర్జీ స్థితంగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఇట్ ఈజ్ నాట్. ఆ స్థిరంగా ఉండేదానికి అది ఎనర్జీ కాదు. అయితే నథింగ్ విచ్ ఈజ్ నాట్ ఎనర్జీ. దెర్ ఈజ్ నథింగ్ విచ్ ఈజ్ నాట్ ఎనర్జీ. అంటే ఎనర్జీ కానిది ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ సమ్వేర్. ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంది, ప్రతిదీ ఎనర్జీనే. అలా మీ లోపల ప్రేరణ, ఎనర్జీ అనేది, ఆ ఇంపల్స్ అనేది వచ్చినప్పుడు ఎనర్జీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అని. అంచేత మీ ఎనర్జీ బయటకు వెళ్ళడానికి వచ్చింది కాబట్టి మీ చెయ్యి ఎక్కడికి పోయింది? గ్లాస్ మీదకి పోయింది. నువ్వు బయటికి మూవ్ అయ్యావు. లోపల సంథింగ్ మొదలయ్యింది, కోరిక మొదలైంది. అన్ని పనులు కూడా మూమెంట్, కదలిక లేకుండా గమ్మున కూర్చుంటే పనులు అవ్వవు. కాబట్టి మూమెంట్ అంటే ఎనర్జీ బయటికి వెళ్తుంది. అది లోపల కానీ బయట కానీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి, లోపల నుంచి బయటికి. నువ్వు సడన్గా స్టాప్ చేస్తే ఎనర్జీ అలా నిలకడగా ఉండదు. ఇంకా అదేం చేయాలి? బయటికి వెళ్ళేది ఆపాము, లోపలికి వెళ్తుంది. సో అక్కడ నువ్వేం చేసావు? బయటికి పోయే మెకానిజాన్ని ఆపేశావు, నిరోధించావు, స్టాప్ చేశావు. మరి ఎనర్జీ ఏం చేస్తుంది? అది ఇన్వర్డ్కి మొదలవుతుంది. ఇన్వర్డ్కి వెళ్ళటం మొదలవుతుంది. ఇన్వర్డ్ అంటే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఎనర్జీ స్థిరంగా ఉండదు, అది బయటికి పోవాలి. నువ్వేం స్టాప్ చేసావు? ఈ మెకానిజం ఏంటి? స్టాప్ చేయమని, స్టాప్ టెక్నిక్స్ కదా. మెకానిజం వలన ఏమవుతుంది? నీ కేంద్రంలోకి వెళ్తావు.
ఎనర్జీ మూవ్ అవ్వకుండా అలా ఉండదు, లోపలికి వెళ్తుంది. ఎనర్జీ విల్ మూవ్ ఇన్వర్డ్, అది ఇక్కడ పాయింట్. ఎనర్జీని కన్వర్ట్ చేసావు, దాని డైమెన్షన్ మార్చావు. ఎవ్రీ మూమెంట్ వితౌట్ నోయింగ్ మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. కోపం వచ్చింది, ఇది వేరే వాళ్ళని కొట్టేయాలన్నంత కోపం వచ్చింది, లేదా ఏదైనా వస్తువుని పగలగొట్టేయాలన్నంత కోపం వచ్చింది, చాలా వైలెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రయోగం చేయండి. ఒక స్నేహితుడిని తీసుకోండి, లేదా భార్యని తీసుకోండి, లేదా పిల్లల్ని తీసుకోండి, ఎవరినైనా సరే. మీకు కోపం వచ్చినప్పుడు, కొట్టేంత కోపం వచ్చింది, ఏదైనా వస్తువు పగలగొట్టేంత కోపం వచ్చింది, ఏదైనా నాశనం చేసేయాలన్నంత కోపం వచ్చింది, ఇది ఒక దౌర్జన్యం చేయాలన్నంత విపరీతమైన కోపం వచ్చినప్పుడు స్టాప్ టెక్నిక్, ఆ కోపాన్ని ఆపాలి. ఆ కోపాన్ని ఆపడం అంటే ఆ కోపాన్ని అణిచిపెట్టడం కాదు. మీ స్నేహితుడి సహాయం తీసుకోండి, లేదా భార్య సహాయం తీసుకోండి, పిల్లల సహాయం తీసుకోండి, ఎవరినైనా సరే వారిని కౌగులించుకోండి, దగ్గరికి తీసుకోండి, ప్రేమగా కిస్ చేయండి, అతన్ని కానీ ఆమె కానీ. నువ్వు కోపంగా ఉన్నావు, ఏదో ఒకటి నాశనం చేయాలనుకుంటున్నావు, ఏదో ఒక వైలెన్స్ చేయాలనుకున్నావు, దౌర్జన్యం చేయాలనుకున్నావు. మనసు చాలా క్రూరమైంది. అంచేత ఆ ఎనర్జీని ఎక్కడ తీసుకెళ్లాలని చూస్తుంది? దౌర్జన్యం చేసే అంత, ఇంట్లో వస్తువులను పగలగొట్టే అంత వైపు తీసుకెళ్ళింది. కానీ ఇమీడియట్గా నువ్వేం చేయాలి? లవ్ సమ్వన్, నువ్వు ప్రేమను కురిపించాలి. ఇది ఫస్ట్లో ఇది చేయడం అంటే ఏదో పని చేసినట్టు అనిపిస్తుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు కోపం వస్తుంది, చంపేంత కోపం వస్తుంది, దౌర్జన్యం చేసేంత కోపం వచ్చేసింది, లేదా ఏదైనా వస్తువు పగలగొట్టేంత కోపం వచ్చింది, నేను ఎలా ప్రేమిస్తానండి క్వశ్చన్ వస్తుంది. ఆ క్షణంలో ఆ ప్రేమ ఎలా పుడుతుంది? నాకు కోపంగా ఉంది అంట. అంటే ఈ మాట అంటున్నావంటే నువ్వు మెకానిజం నీకు అర్థం కాలేదు. ఈ క్షణము, ఇన్ దిస్ మూమెంట్ యూ కెన్ లవ్ డీప్లీ బికాస్ ఎనర్జీ హ్యాస్ బీన్ అరౌజ్. ఎనర్జీ వచ్చిందయ్యా, ఎనర్జీ బయటకు వస్తుంది, ఎనర్జీ రెడీగా ఉంది బయటికి వెళ్తానికి. నువ్వేం చేయాలి? ఆ ఎనర్జీని కన్వర్ట్ చేయాలి. ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలనుకో ఎనర్జీని బయటికి వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఎనర్జీ నీడ్స్ మూమెంట్. వెంటనే నువ్వేం చేయాలి? ఆ కోపం వచ్చింది, నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు. సేమ్ ఎనర్జీ. అదే కోపానికి, దౌర్జన్యానికి, ఏదైనా వస్తువుని పగల కొట్టడానికి, లేదా ఇంకేదో చేయడానికి చంపేంత కోపం వచ్చింది, దాన్ని ప్రేమకు మళ్ళించు. ఆ ఎనర్జీని అటువైపు మళ్ళించు. అప్పుడు యూ ఫీల్ ద రష్ ఆఫ్ ఎనర్జీ. నువ్వు అర్థమవుతుంది. అలా అన్నమాట. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు ప్రేమలో ఉండరు. ఎంతవరకు ప్రేమలో ఉండరు? వాళ్ళు కోపంలో ఉన్నంతసేపు ప్రేమలో ఉండరు, వైలెంట్గా ఉన్నంతసేపు ప్రేమలో ఉండరు. There are people who can only go into deep love when their energy is moving violently. ఆ వైలెన్స్ వైపుకి వెళ్తున్నప్పుడు డీప్ లవ్లోకి వెళ్ళిపోవచ్చు వారు. కొంతమంది అలా కూడా ఉంటారు. అది అబ్జర్వ్ చేయాలి మనం. అది డైలీ జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కపుల్స్ విల్ ఫైట్ బిఫోర్ దే మేక్ లవ్. వాళ్ళు ప్రేమలో పడడానికి లేదా దగ్గరగా ఉండడానికి ముందు కొట్లాడుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు కొట్లాట, కోపం వస్తుంది, వైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రేమలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందనేది వాడు అర్థం చేసుకోవటం లేదు. ఇది మెకానికల్గా, యాంత్రికంగా హ్యాబిట్. అదే అలవాటుగా రోజు కొట్టుకుంటారు, కలుసుకొని ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అది వాళ్ళు కొట్టుకుంటేనే వారు ఆనందంగా ఉంటూ ఉంటారు. కొంతమంది కొన్ని విలేజెస్లో, భారతదేశంలో మన విలేజెస్లో భార్యలను కొట్టుతూ ఉంటారు భర్తలు.
భర్త తనను కొట్టకపోతే వాడు ఎవరి పట్ల ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించటం లేదు, ఎవరిని వెంటబడ్డాడు వాడు అన్నట్టుగా అనుమానం వస్తుంది ఆ భార్యకి. వాడు ప్రేమించడం మానేశాడు అని అనుకుంటుంది. ఫైటింగ్ అంటే నేనంటే ఇష్టం లేదు వాడికి అని. కారణం ఏంటి? ప్రేమకి ఫైటింగ్కి కనెక్షన్ ఏంటి? సేమ్ ఎనర్జీ మూవ్ అవుతుంది. అది నువ్వు కోపంతో దౌర్జన్యమన్నా చేయొచ్చు, లేదా ప్రేమను ప్రకటించవచ్చు. ప్రేమ ద్వేషం, దాన్ని మనం ఏమంటాం? ప్రేమ ద్వేషం అంటాం. చూస్తానికి అవి ఆపోజిట్గా ఉంటాయి, కానీ వాస్తవానికి ప్రేమ ద్వేషం ఆపోజిట్ కాదు. సేమ్ ఎనర్జీస్ మూవింగ్, సేమ్ ఎనర్జీ. అయితే ఎవరైతే ఒక వ్యక్తి ద్వేషించడానికి, వాడు ద్వేషించటం లేదు అంటే ప్రేమించటం లేదు అని అర్థం. అది దేనికి? అది ఆ డెఫినేషన్ ఎలా చెప్పాము? నీ బట్టి చెప్పారు. ఏ పర్సన్ హూ కెనాట్ బి వైలెంట్లీ యాంగ్రీ బికాజ్ ఇన్కేపబుల్ ఆఫ్ లవ్ విచ్ యు నో. నీకు తెలిసినట్టుగా వాడు దౌర్జన్యంగా లేకపోతే వాడు ప్రేమించడం కూడా ప్రేమించలేడు అని. కెపాసిటీ లేదు. అది ఈ కెపాసిటీ అనేది డిఫరెంట్ క్వాలిటీ. ఆ ప్రేమ డిఫరెంట్గా ఉంటుంది. అఫ్కోర్స్ నువ్వు ఆ ప్రేమ కాదు. బుద్ధుడి ప్రేమ వేరు, బుద్ధుడి ప్రేమించడం వేరుగా ఉంటుంది. అంచేత ఆ బుద్ధుడి ప్రేమ ఎలా ఉంటుందంటే కరుణ అంటారు. ఆయన ప్రేమ అన్నాడు, కరుణ అంటాడు, కంపాషన్ అంటాడు. అది నీ ప్రేమ కన్నా తక్కువే. ఎందుకంటే నీ ప్రేమ ద్వేషంతోనూ, కోపంతోనూ, దౌర్జన్యంతోనూ కూడి ఉంది. దానికి ప్రతిగా ఉంది వ్యవహారం. సో ఎనర్జీ బాబు, ఇదంతా మనం మాట్లాడుకునేది ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిదాన్ని ధ్యానం గురించి కన్వర్ట్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎనర్జీ కెన్ మూవ్, చేంజ్ డైరెక్షన్స్. ఎనర్జీ ప్రవహిస్తుంది, దాని యొక్క దిశానిర్దేశం చేయొచ్చు. అది నువ్వు ద్వేషం వైపుకా ప్రేమ వైపుకా సేమ్ ఎనర్జీ. నువ్వు ఏ ఎనర్జీతో ప్రేమిస్తున్నావో లేదా ఏ ఎనర్జీతో ద్వేషిస్తున్నావో దాన్ని కన్వర్ట్ చేయి ప్రేమ వైపుకి. సేమ్ ఎనర్జీ. ఆ బయటికి ఆ ద్వేషం సరే, ఆ ఎనర్జీని లోపల కూడా పంపించవచ్చు. ఓకే, ఏదైనా సరే లోపల నుంచి ప్రేరణ చెయ్యాలి అనేటువంటి స్టాప్. ఇక్కడ స్టాప్ అంటే నువ్వు ఏదో పనులాపే మరి కాదు. అక్కడ ఊరికే సోమరిపోతుగా కూర్చోవడం కాదు. ఇది అణచివేత కాదు. ఏదైనా అణచివేస్తే అది ఆ ఎనర్జీతో ఆడుకుంటున్నావు. ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ ఎనర్జీ. దాన్ని ఆ ఎనర్జీతో ఎలా వర్క్ చేయాలో నీకు తెలియటం లేదు. లోపల ఏ విధంగా అది పనిచేస్తుందో ఆ ఎనర్జీ అనేది నీకు తెలియదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఇంపల్స్, అది తుమ్ము వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది కదా, అలాగే కోపం వచ్చినప్పుడు, ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మనకు తెలిసిపోతుంది కదా. అది అథెంటిక్గా ఉండాలి. రియల్ ఆ ఇంపల్స్ వచ్చినప్పుడు అథెంటిక్గా ఉండాలి, లేకపోతే అది సంభవం కాదు. ఉదాహరణకి నీకు దాహంగా లేదు, నీళ్లు తీసుకుంటున్నావు, నువ్వు స్టాప్ చేసావు, ఏం జరగదు. లోపల తీవ్రంగా దాహంగా ఉండాలి. ఆ దప్పిగా తాగాలి, నీళ్లు తాగాలి అనేటువంటి తీవ్రమైన తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు ఆ ఎనర్జీ బయటికి కదులుతుంది. ఊరికే మూమెంట్ లేకుండా నేను ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు. అప్పుడు యు ఆర్ ఫీలింగ్ లవ్ టువర్డ్ యువర్ వైఫ్. నీ భార్య పట్ల ప్రేమ, నీ భర్త పట్ల ప్రేమ, నీ స్నేహితుడి పట్ల ప్రేమ ఉంటుంది. కౌగులించుకోవాలి లేదా ప్రేమించాలి అంటే ముద్దు పెట్టుకోవాలి అనిపించింది, అవు స్టాప్ చేయి. అక్కడ లోపల నుంచి తీవ్రంగా ముద్దు వెళ్ళాలి, ముద్దు పెట్టుకోవాలి, కౌగులించుకోవాలి,
అనేటువంటిది ఇది లోపల ఉట్టి పుట్టింది, కానీ నేను ఆపి. అలాగే లోపల ఇంపల్స్ లేదు, నువ్వు ఎవరినో ఓదార్చాలనుకుంటున్నావు, కిస్ కిస్ టు కిస్ బికాస్ ద కిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, దెన్ నథింగ్ విల్ హ్యాపెన్. అలా కాకుండా ఊరికే వారిని ఏదో ఓదార్చాలని చెప్పి నీకు లోపల ప్రేమ పుట్టలేదు, ఏం పుట్టలేదు, ఏదో హరి కోసం చేస్తున్నాము, దానివల్ల నువ్వు ఆపినా నీకేం జరగదు. ఎనర్జీ మూవ్ అవుతున్నప్పుడు తీవ్రమైనటువంటి ఆ యొక్క భావవేశం వచ్చినప్పుడు స్టాప్ చేసి దాన్ని కన్వర్ట్ చేయాలి, ఎనర్జీని కన్వర్ట్ చేయాలి. ఆ ఎనర్జీ మూవ్ అవుతుంది. ఆ రియల్ ఎనర్జీ సడన్గా వచ్చినప్పుడు స్టాప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎనర్జీ నిలకడగా ఉండదు కదా, రిటర్న్ లోపలికి వెళ్తుంది. అదే అన్నమాట. మనం యాక్చువల్గా రియల్గా ఉన్నాం, మనం సో ఫాల్స్గా ఉంటాం. మనమేమి ఆకలి వేసినప్పుడు లేదు, టైం ఎంత అయింది, 1 గంట అయిందా, తినేస్తే పోలా అన్నట్టు తినేస్తూ ఉంటాం. 8 అయిపోయింది లేదా 8:30 అయిపోయింది, టిఫిన్ చేస్తే పోలా. ఆకలి వేసినప్పుడు కాదు, ఆకలి వేయడం కాదు, లోపల తీవ్రంగా ఆకలి ఉండటం కాదు, టైం అయింది తినేస్తే ఒక పని అయిపోతుంది. ఇది నిజంగా దీనివల్ల నీకు ఎనర్జీ మూమెంట్ లేనప్పుడు నువ్వు దీని మీద ప్రయోగం చేసిన పనికిరాదు. కానీ నిజంగా ఉన్నప్పుడు దానికి కథ వేరుంటుంది. రియల్ హంగర్ ఉన్నప్పుడు ఆకలి పెరిగిపోతుంది, ఆకలి పెరిగిపోతుంది, రియల్ హంగర్ వచ్చేసింది, ఆకలి పెరిగిపోతుంది. అప్పుడు ఈ ప్రయోగం చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, ఏం జరుగుతుందో చూడవచ్చు. సో హంగర్ అంటే ఇఫ్ హంగర్ వాజ్ రియల్ దెన్ 2 విల్ ఫీల్ మోర్ హంగ్రీ. ఇఫ్ హంగర్ వాజ్ ఫాల్స్ దెన్ 2 విల్ యూ హ్యావ్ కంప్లీట్లీ ఫర్గాట్, మర్చిపోతాం. రియల్గా దేర్ విల్ బి నో హంగర్ అట్ 2, రెండు వైపులా ఉండదు ఆకలి. చూద్దాం. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ నౌ యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ. తినాలనిపిస్తుంది, తింటావు, కానీ ఆకలి లేదు. ఆకలి లేకుండా తినాలనిపించి తింటాం కాదు. అంటే అలా తినాలనిపించి తింటాం అనే ఆకలి ఉందే, అది సరైన ఆకలి కాదు, తప్పు. యాంత్రికంగా తింటాం, ఎనర్జీ మూవ్ అవటం లేదు. మనసు చెప్తుంది టైం అయింది తినండి అని చెప్పి తింటూ ఉంటాం. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ స్లీపీ, స్టాప్. ఇలా ప్రతి ఫీలింగ్ని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అక్కడ ఫీలింగ్ ఉండాలి, నిద్రపోవాలనుకున్నాం, ఫీలింగ్ ఉండాలి, రియల్గా ఉండాలి, మస్ట్ బి రియల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు ఈ స్టాప్ టెక్నిక్ వాడాలంటే నీ ఫీలింగ్ రియల్గా ఉండాలి. ఇప్పుడు ఈ వర్తమాన స్థితిలో సమస్యలు అవే. శివుడు పార్వతీమాతకు చెప్పినప్పుడు ఆ సమస్యలు లేవు. విజ్ఞాన భైరవ తంత్ర బోధించే సమయంలో ఆ ఫాల్స్గా లేదు, అన్నీ అథెంటిక్గానే ఉన్నాయి, రియల్గానే ఉన్నాయి. మానవాడి కూడా రియల్గా ఉంది, ప్యూర్గా ఉంది, శుద్ధంగా ఉంది, వాస్తవంగా ఉంది, ఎక్కడ ఫాల్స్ లేదు. ఇక్కడ మనం ఈ అధునాతన ప్రపంచంలో ఉన్నాము, మనం అన్నీ ఫాల్సే ఉన్నాయి. నువ్వు నటిస్తూ ఉంటావు, ప్రేమని నటిస్తూ ఉంటావు, కోపాన్ని నటిస్తూ ఉంటావు, నువ్వు నటిస్తూ ఉంటావు, కానీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, నీ సంగతి నువ్వు మర్చిపోతావు. అంతే నటనే. ఆ వాస్తవం అని ఉండదు, అన్నీ అవాస్తవాలే. యూ నెవర్ సే వాట్ ఈజ్ ఇన్ యూ. నీ లోపల ఏది ఉందో అది చెప్పవు, ఎక్స్ప్రెస్ చేయవు. యూ గో ఆన్ ఎక్స్ప్రెసింగ్ వాట్ ఈజ్ నాట్ దేర్. అక్కడ లోపల ఒకటి, పైకి ఒకటి, అలాగే జరుగుతుంది. యువర్ సెల్ఫ్, వాచ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ కమ్ టు నో ఇట్. నేను గమనించు, తెలుసుకో, అది అక్కడ నా పాయింట్. నువ్వు ఒక మాట చెప్తావు, యూ ఫీల్ సంథింగ్ ఎల్స్,
నువ్వు చెప్పేది ఒకటి, ఫీల్ అయ్యేది ఒకటి. వాస్తవం ఏంటి? నువ్వు ఒకటి చెప్పాలనుకుంటావు కానీ దాని ఆపోజిట్ చెప్తూ ఉంటావు. అంచేత ఏమవుతుంది? ఇఫ్ యూ సే రియల్ థింగ్ యూ విల్ బికమ్ టోటల్ అన్ఫిట్. నువ్వు వాస్తవం చెప్తే నేను అన్ఫిట్ అంటారు. సొసైటీ అలాగే వచ్చింది. సొసైటీ కూడా ఫాల్స్లోనే నడుస్తుంది. ఇప్పుడున్న సొసైటీ అంతా ఫాల్స్లో చూస్తుంది. ఉన్నది అన్నట్టు చెప్తే నువ్వు ఎవడు రా పనికి మాలోడు అని అంటారు. ఎందుకంటే ఫాల్స్ సొసైటీ ఉంది కాబట్టి ఫాల్స్ పర్సన్స్కే ఉంటుంది. అంచేత నువ్వు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటావు. ఇంకా ఫాల్స్గానే ఉండాలి, కపటంగానే ఉండాలి, అలాగా ఉండాలి, ఇలాగా ఉండాలి అని నటించడం మొదలు పెడతావు. సో ఇఫ్ యూ వాంట్ టు బి రియల్ యూ విల్ ఫీల్ ఏ మాల్ అడ్జస్ట్మెంట్, అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంచేత అసలు సన్యాసం అనేది ఎందుకు వచ్చిందంటే ఈ ఫాల్స్ సొసైటీ వల్లనే వచ్చింది. బుద్ధ ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడు? బుద్ధ హ్యాడ్ టు లీవ్ నాట్ బికాజ్ ఇట్ హ్యాడ్ ఎనీ పాజిటివ్ మీనింగ్. ఆ విధంగా బుద్ధుడు ఒక ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వెళ్ళాడంటే అది మీనింగ్, పాజిటివ్ మీనింగ్ వచ్చిందా? నెగిటివ్ మీనింగ్ తీసుకున్నారు. ఎందుకంటే సొసైటీ ఫాల్స్గా ఉంది, రియల్గా లేదు. ఎందుకు? అంచేత నువ్వు నిరంతర ఘర్షణ, నిత్య ఘర్షణ, ఈ సొసైటీతో ఘర్షణ పడుతూ ఉన్నావు, నీతో నువ్వు ఘర్షణ పడుతున్నావు. అంచేత ఎనర్జీ అంతా కూడా వృధా చేయడం, అన్నెసెసరీగా అనవసరమైన విషయాలకి ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఏది అవాస్తవమో దాన్ని వదిలేసి, ఆ ఫాల్స్ వదిలేసి నువ్వు రియల్గా రావాలి అన్నా అనుకోండి, ఈ టెక్నిక్, స్టాప్ టెక్నిక్ నీ లోపల ఉన్న రియల్గా హంగ్రీ కానీ, రియల్గా కోపం కానీ, ఇలాగ అట్లా వచ్చినప్పుడు వచ్చేటువంటి సిచ్యువేషన్స్లో దీన్ని వాడుకోవాలి. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా అంటే నిన్ను నువ్వు జాగరూకుడవై గమనించు. నువ్వు రియల్గా ఉన్నావా, అన్రియల్గా ఉన్నావా? నువ్వు వాస్తవంగా ఉన్నావా, అవాస్తవంగా ఉన్నావా? నీ మైండ్ ద్వంద్వాలుగా కాసేపు అవుట్ ఉంటుంది, కాసేపు అవుట్ మరొకటి ఉంటుంది. చేస్తేమో ఎందుకు చేసావు అంటుంది, చేయకపోతే ఎందుకు చేయలేదు అంటుంది. యు ఆర్ సేయింగ్ సంథింగ్ బట్ యు ఆర్ ఫీలింగ్ క్వైట్ ద కాంట్రారీ. నువ్వు ఒకటి పైకి ఒకటి చెప్తావు కానీ లోపల విరుద్ధంగా ఉన్నావు. సైమల్టేనియస్గా యు ఆర్ సేయింగ్ వన్ థింగ్ అండ్ ఇన్ అవర్ మైండ్ అండ్ సంథింగ్ ఎల్స్ వితౌట్. లోపల ఇంకోటి చెప్తుంది మనసు. నువ్వు చెప్పేది ఒకటి చెప్తూ ఉంటావు పైకి, లోపల మనసు మరో విధంగా మాట్లాడుతుంది. నువ్వేం చేయాలి? స్టాప్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ రియల్. అప్పుడు thus if you stop anything which is not real, ఏది రియల్ కాదు దాన్ని ఆపితే, that technique will not help. ఈ మూమెంట్లో నువ్వు స్టాప్ చేసి నేను స్టాప్ టెక్నిక్ వాడానంటే ఈ టెక్నిక్ నీకు ఉపయోగపడదు. అథెంటిక్గా యువర్ సెల్ఫ్, అథెంటిక్గా నీ లోపల ఉన్న ఫీలింగ్ అథెంటిక్గా ఉన్నప్పుడు, ఆ ఇంపల్స్ అథెంటిక్గా ఉన్నప్పుడు అప్పుడు స్టాప్ టెక్నిక్ ఉపయోగపడదు. అలాగని ప్రతిదీ ఫాల్స్ కాదు, కానీ కొన్ని రియల్గా కూడా ఉంటుంది. అదృష్టవశాత్తు ఎవ్రీవన్ ఈజ్ రియల్ సమ్ టైమ్స్. ఒక్కోసారి రియల్గా ఉంటారు, కొన్ని సమయాలు రియల్గా ఉంటారు. అది నువ్వు అందుకోసమే నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను జాగరూకుడవై గమనించుకో, నిన్ను పరిశోధించుకో. అది అక్కడున్న విశేషం. ఓకే, నువ్వు కోపం వచ్చేసింది, అది రియల్. ఫీల్ అవుతావు, నీకు తెలిసిపోతుంది. ఆ కోపం వచ్చినప్పుడు నీకు తెలిసిపోతుంది, అది రియల్. ఏదైనా పిల్లవాడిని పట్టుకుని కొట్టేయాలని, ఏదో చేసేయాలని, ఏదైనా ఒక వస్తువు పగల కొట్టేయాలని, స్టాప్. బట్ డు నాట్ స్టాప్ విత్ ఏ కన్సిడరేషన్. స్టాప్ అంటే ఆగిపో, అక్కడ కాదు. ఇక్కడ నేను కోపం మంచిది కాదు అందుచేత ఆపేయి అని నేను అంటానులా. అలాగే
దిస్ ఈజ్ నాట్ నువ్వు ఆ పిల్లవాడిని కొట్టినంత మాత్రాన ఆ పిల్లవాడికి నువ్వు సహాయం చేసినట్టుగా ఉండదు, అంచేత స్టాప్ అని నేను చెప్పడంలే. ఇక్కడ మానసికమైన వ్యవహారం కాదు. నువ్వు ఆ విధంగా తీసుకుంటే అప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, మూవ్ అవ్వాలి. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఎనర్జీ కోపం వలన ఆ ఎనర్జీ బయటకు వచ్చింది. ఆ ఎనర్జీని నువ్వు మార్చాలి, డైరెక్షన్ మార్చాలి, ఇన్నర్ మెకానిజం వైపు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఐ షుడ్ నాట్ బీట్ మై చిల్డ్రన్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్ టు హిమ్. నేను ఆ పిల్లవాడిని కొట్టకపోతే, వాడు తప్పు చేశాడు, వాడిని కొట్టాలి, దండించాలి, దండించకపోతే వాడికి ఉపయోగం పడదు. అలాగే వాడికి మంచిది కాదు, నాకు మంచిది కాదు, వాడిని దండించాల్సిందే, కొట్టాల్సిందే. అంచేత మీరు చెప్పే సలహా ఉపయోగం లేదు, యూస్లెస్ అంటారు. సేమ్ ఎనర్జీ, కోపం వచ్చింది నాయన, ఆ ఎనర్జీని వాడుకో, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ ఎనర్జీ అణిచిపెట్టామల్లా, సబ్సైడ్ చేయమల్లా, దాన్ని తీసుకుంటే లోపలికి తీసుకో, స్టాప్ చేయి. లేకపోతే నువ్వు ఆలోచిస్తూ అవునా ఇట్లానా అలానా అని ఆలోచిస్తూ ఉంటే దాన్ని ఎనర్జీ చల్లబడిపోయిన తర్వాత ఉపయోగం ఉండదు. ఫీల్ ఎనర్జీ, ఫీల్ యాంగ్రీ. వెన్ యూ ఫీల్ యాంగ్రీ, డు నాట్ కన్సిడర్ ఇట్. నువ్వు కోపాన్ని తీసుకో, ఆలోచించవద్దు, అది మంచిదా చెడుదా అని ఆలోచించదు, దాని గురించి అసలు ఆలోచించదు కోపం వచ్చినప్పుడు. ఈ టెక్నిక్, స్టాప్ టెక్నిక్ గుర్తు చేసుకోవచ్చు సార్. స్టాప్ టెక్నిక్ గుర్తు చేసుకుని ఆ ఎనర్జీని వారి వైపు మార్చు, ప్రేమ వైపు మళ్ళించు. ఎనర్జీ అనేది ఎనర్జీ అంటే ఎనర్జీని సింపుల్, అది స్వచ్ఛమైనది, ఇన్నోసెంట్, న్యూట్రల్గా ఉంటుంది. నువ్వు ఎటువైపు పంపిస్తే అది అటువైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఎనర్జీస్ ఏ విధంగా వాడాలి అంటే, ఆ ఇంపల్స్ లోపల పుట్టినప్పుడే నువ్వు స్టాప్ చేసి పెట్టుకోవాలన్నప్పుడు, ట్రై చేయాలన్నప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నిజమైన కోపం తీవ్రంగా ఉందా, దాన్ని రెండవది, దాన్ని ఆపాలని ప్రయత్నం చేయొద్దు, జస్ట్ స్టాప్. ఆలోచించకుండా ఆపాలి, జస్ట్ స్టాప్. అబౌట్ స్టాపింగ్ ఆర్ జస్ట్ స్టాప్. మూడవది, వెయిట్ వెన్ యూ హ్యావ్ స్టాప్. ఆపావు, వెయిట్ చేయి. బ్రీతింగ్ కూడా ఆపేయాలి, నో బ్రీతింగ్, నో మూమెంట్, కదలవద్దు, వెయిట్ చేయి. ఏం జరుగుతుందో చూడు, ఏమి జరుగుతుందో చూడు. డు నాట్ ట్రై, ఇక్కడ ట్రై చేయొద్దు, వెయిట్ చేయి. ఇప్పుడు డు నాట్ ట్రై అంటే నవ్ థింక్ అబౌట్ ఇన్నర్ సెంటర్. డు నాట్ ట్రై అంటే ట్రై నవ్ టు థింక్ అబౌట్ ఇన్నర్ సెంటర్ గురించి ఆలోచించద్దు. ఏం జరుగుతుందో చూడు, ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇన్నర్ సెంటర్ ఎక్కడ ఉంది అని ఆలోచించుకుంటే అలా కాదు, మిస్ అయిపోతావు. ఆలోచన ఉండకూడదు, మనసు కదలకూడదు. అంటే నువ్వు బ్రీత్ ఆగిపోతే, బ్రీత్ ఆపేస్తే మనసు కదలదు. నువ్వు ఇంకేదేమి గురించి ఆలోచించకూడదు, అస్సలు ఆలోచించకూడదు. నీ గురించి, ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం వచ్చేస్తుందా, ఏం ఆలోచించదు. అదేనమాట, వెయిట్ చేయి. లోపల నుంచి కోపం వచ్చేసింది, ఆపావు, వెయిట్ చేయి, ఏం జరుగుతుంది. ఆ ఇంపల్స్ మూవ్ అవని, ఆ ఎనర్జీ మూవ్ బై ఇట్ సెల్ఫ్. ఆలోచించావా, ఆ బ్రహ్మం గురించి, ఆత్మ గురించి, కేంద్రం గురించి ఆలోచించావా, ఆలోచన వైపుగా ఎనర్జీ వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఆలోచన కూడా ఎనర్జీని, నువ్వు డైరెక్షన్ అటువైపు వెళ్ళొద్దు. సో యూ కెన్ వేస్ట్ దిస్ ఇన్నర్ ఎనర్జీ వెరీ సింపుల్గా. నీకు వచ్చిన ఎనర్జీని వేస్ట్ చేస్తావు ఆలోచించి. జస్ట్ థాట్ విల్ బీ ఎనఫ్. నీ ఎనర్జీ డైరెక్షన్ మార్చడానికి థాటే సరిపోతుంది. అంచేత నువ్వు ఆ థింకింగ్ అనగానే ఎటు వెళ్ళిపోతుంది. స్టాప్ అంటే స్టాప్, అంతే.
పూర్తిగా స్టాప్ అయిపోవాలి, ఫుల్గా స్టాప్ అయిపోవాలి, ఏది పోకూడదు, మొత్తం సమయం ఆపేయాలి. ఇఫ్ ద ఓల్డ్ టైమ్ హ్యాస్ స్టాప్, వాచ్ కదల్లా అన్నట్టు. ఏ మూమెంట్ లేదు, నువ్వు ఉన్నావంతే, ఉనికి ఉంది అంతే. సడన్గా నీ కేంద్రంలో విస్ఫోటనం జరుగుతుంది, అది గమనించు. రేపు మనం చెప్పుకోబోయే టెక్నిక్, సెకండ్ టెక్నిక్ ఏంటంటే, కోరిక పుట్టింది, సమ్ డిజైర్ వచ్చింది లోపల నుంచి, దాన్ని చూడు, వెంటనే దాన్ని వదిలేయి, వెంటనే సడన్గా. ఏంటండి ఈ ఈ డిఫరెన్స్ టెక్నిక్ ఏంటండి, ఈ డైమెన్షన్ ఏంటండి, వీటి గురించి మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. Happy day to you all. Kindly like this video and share this video to all. Thank you.